Good morning, students. Today we are going to discuss about instruction set. So already we have seen the addressing modes in 8051. So this is the instruction set in 8051. So in instruction set of 8051 we are having so many instructions like arithmetic and logical instructions, arithmetic instructions, logical instructions, jump instructions, loop instructions, and rotate instructions. We are having so many instructions in the instruction set. So in that, first we are going to discuss about the arithmetic instructions. So arithmetic and logic instructions. So first we are going to discuss about the arithmetic instructions. So here in arithmetic instructions, generally we are having addition, subtraction, division, multiplication. So in arithmetic instructions, here addition of two unsigned numbers. Generally we will be dealing mostly with unsigned numbers only. Okay, so here addition of two numbers, in addition of two numbers, here the source and destination we are having, here this is what instruction, and these are the source operands and destination operands. Here the accumulated register ఇక్కడ ఏంటంటే యాడ్ ఏ కామా సోర్స్ అంటే ఏ డెస్టినేషన్ అనేది ఏనే ఉండాలి, సోర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో అడిషన్ ఇన్స్ట్రక్షన్లో ఏంటంటే అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేసినప్పుడు మనకి ఏంటంటే యాడ్ ఏ కామా సోర్స్ అని అంటే ఏంటంటే ఇక్కడ ఏంటి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సోర్స్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సోర్స్. సో దిస్ ఈజ్ యాడ్ ఏ కామా సోర్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సోర్స్ అంటే సోర్స్ ప్లేస్లో ఏదైనా మనం వాల్యూ రాస్తే ఆ వాల్యూ ఏలో ఉన్న వాల్యూ రెండు యాడ్ అయ్యి ఆ రిజల్ట్ వచ్చేసి మనకి ఏలోనే స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది అడిషన్ ఇన్స్ట్రక్షన్ అనమాట. దట్ ఈస్ యాడ్ ఏ కామా సోర్స్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సోర్స్. సో హియర్ వీఆర్ హ్యావింగ్ ద ఇన్స్ట్రక్షన్ యాడ్. సో యాడ్ అనేది ఏం చేస్తుంది, మనకి టూ ఆపరెంట్స్ని యాడ్ చేస్తుంది. ఆ డెస్టినేషన్ ఆపరెంట్ అనేది కంపల్సరీ మన అక్యుములేటర్ రిజిస్టర్ అయ్యే ఉండాలి. సో దాంట్లో మనకి ఏంటి, సోర్స్ ఆపరెంట్ అయితే ఏదైనా ఉండొచ్చు, లైక్ రిజిస్టర్ ఉండొచ్చు, ఇమీడియట్ డేటా ఉండొచ్చు, మెమరీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట సోర్స్ ఆపరెంట్. సో రిజల్ట్ వచ్చేసి అందులో స్టోర్ అవుతుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మనకి అడిషన్ ఆఫ్ టూ ఇండివిజువల్ బైట్స్, ఇది ఒక చిన్న ప్రోగ్రామ్. సో ఇక్కడ మనం ఏమంటున్నాం, మూవ్ ఏ కామా ఆర్0 అంటున్నాం. అంటే ఆర్0 రిజిస్టర్లో ఉన్న వాల్యూని ఫస్ట్ మనం ఏలో వేసుకుంటున్నాం. తర్వాత యాడ్ ఏ కామా ఆర్1 అంటున్నాం. యాడ్ ఏ కామా ఆర్1 అంటే ఏంటి, ఆర్1లో వాల్యూ ఏలో వాల్యూ రెండు మనం యాడ్ చేసి అక్యుములేటర్లోనే స్టోర్ చేస్తున్నాం. అంటే ముందు ఆర్0 సంథింగ్ 2 అని ఉందనుకోండి, ఈ 2ని ఎందులోకి మూవ్ చేస్తున్నాం, అక్యుములేటర్లోకి. అంటే అక్యుములేటర్లో ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఆర్1లో సంథింగ్ 3 ఉందనుకోండి, ఈ 3 + 2 యాడ్ చేసేసి 5 అనేది అక్యుములేటర్లోనే మనం స్టోర్ చేస్తున్నాం అనమాట. సో యాడ్ చేసిన రిజల్ట్ 5 అనేది ఎక్కడ ఉంటుంది, మనకి అక్యుములేటర్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ ఇంకొక కండిషన్ ఏం రాస్తున్నాం ఇక్కడ అంటే లైక్ జేసీ మెసేజ్. అంటే జేసీ అనేది మనకి ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ సెట్లో వస్తుంది. ఈ కండిషనల్ ఇన్స్ట్రక్షన్స్, దట్ ఈస్ జంప్ క్యారీ ఇన్స్ట్రక్షన్ అనమాట. జేసీ మెసేజ్ అని అంటున్నాం. సో ఈ మెసేజ్ అనే లేబుల్, మనకి ఈ మెసేజ్ అనేది లేబుల్ అనమాట. ఈ లేబుల్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది మెసేజ్. ఈ మెసేజ్లో ఏమని రాస్తున్నాము, ఇక్కడ యాక్చువల్గా ప్రోగ్రామ్ ఏం అడిగాడు మనకి, two numbers are stored in the registers R0 and R1. Two numbers are stored in the registers R0 and R1 and verify if their sum is greater than FFH. సమ్ అనేది గ్రేటర్ దాన్ FFH అంటే చెప్పండి అంటే ఏంటి, సమ్ ఎస్ అని ఒక మెసేజ్ పంపడం అట్లా, లేకపోతే నథింగ్ ఎండ్ ఆఫ్ ఫైల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అనమాట. అంటే అడిషన్ చేయాలి అండ్ ఒకవేళ సమ్ అనేది FFH అయితే చెప్పమని ప్రోగ్రామ్. సో దానికి మనం ఇక్కడ మూవ్ ఏ కామా ఆర్0 అంటే ఆర్0 ఉన్న రిజిస్టర్ వాల్యూ ఏలోకి వేసేసాం, ఆర్1లో ఉన్న వాల్యూని ఏని యాడ్ చేసేసి ఏలో అక్యుములేటర్లో స్టోర్ అయింది. ఇప్పుడు ఆ రిజల్ట్ అంటే అక్యుములేటర్లో ఉన్న రిజల్ట్ని మనం చెక్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేసినాం, ఇప్పుడు వై అనే ఒక అంటే ఎస్ ఇప్పుడు ఇక్కడ మన యాస్కీ వాల్యూ ఇట్లా పెడితే ఇట్లా సింగిల్ కొటేషన్ పెట్టి వై అని రాశారు కదా ఇక్కడ, అంటే అది యాస్కీ వాల్యూని డినోట్ చేస్తుంది అనమాట. సో యాస్కీ వాల్యూ వైని మనం ఎక్కడ వేసినాము, ఏలోకి వేసినాం. అంటే వైకి యాస్కీ వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 85 ఉంటుంది అనమాట. 85 అనే వాల్యూ మనకి ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఏలో ఉన్నది P1లో వేసేసాం, పోర్ట్ 1లోకి వేసామన్నమాట.
అంటే ఇప్పుడు సమ్ అనేది గ్రేటర్ వస్తే అప్పుడు మనకి 85 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అంటే మనకి సమ్ అనేది ఎఫ్ఎఫ్ కన్నా ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. దాన్నే మళ్ళీ పోర్ట్ 1లో వేసినాం. పోర్ట్ 1లో ఏంటంటే లైక్ అన్ని పోర్ట్స్ యాక్టివ్ ఉంటే పోర్ట్ 1లో ఓకే ఎస్ అని మెసేజ్ చూడడానికి అంతే. లేకపోతే నాప్ అంటే నో ఆపరేషన్ ఎండ్ అని చెప్పేసి అంటాం అనమాట అలా. సో ఇక్కడ ఏంటంటే మూవ్ ఏ కామా ఆర్ నాట్ అంటే ఆర్ నాట్లో వాల్యూ ఏలో వేస్తున్నాం, R1లో వాల్యూ ఏలో వేస్తున్నాం. తర్వాత జేసీ మెసేజ్ అంటే మెసేజ్లో మనం ఎస్ అని చెప్పడానికి ఎస్ అంటే వై అనమాట. వై అంటే ఏంటంటే యాస్కీ వాల్యూ తీసుకుంటుంది 85 అక్యుములేటర్లోకి వేసేస్తాం. తర్వాత ఏలోది మళ్ళీ పోర్ట్ 1లో కాపీ చేస్తాం. తర్వాత నో ఆపరేషన్ ఎండ్. ఇది మనకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ టు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. 2 నెంబర్స్ని యాడ్ చేసి అండ్ వెరిఫై ఇఫ్ దేర్ సమ్ ఈస్ గ్రేటర్ దెన్ FFH అనేది. ఓకే, and we are having here we are having BCD, that is binary coded decimal number system. BCD మామూలుగా అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవి నాలుగు చాలు. కాకపోతే ఏంటంటే BCD కూడా తెలుసుకుంటే బెటరే కదా. సో మామూలుగా డిజిట్స్ 0 to 9 ఉంటే వీటికి BCD ఎలా ఉంటుంది, ఇలా 0 1 2 1 1 0 11 ఇవి BCD కోడ్స్ దీనికి 9కి. సో ఇక్కడ ఏంటంటే బైనరీ కోడెడ్ డెసిమల్. BCD ఏంటి మనకి ఇక్కడ బైనరీ కోడెడ్ డెసిమల్. సో ఫర్ డిజిట్స్ 0 to 9 మనకి ఉన్నాయి బైనరీ కోడ్స్. ఓకే, సో ఏంటంటే ఇక్కడ 0 to 9 దీన్ని మనం BCD అంటాం. ఇక్కడ 2 types ఆఫ్ BCD ఉంది, ప్యాక్డ్ BCD అండ్ అన్ప్యాక్డ్ BCD. ఓకే, ఇక్కడ చూడండి ప్యాక్డ్ BCD అండ్ అన్ప్యాక్డ్ BCD. సో హియర్ వీఆర్ హ్యావింగ్ 2 types of BCD, that is unpacked BCD and packed BCD. So packed BCD and unpacked BCD. In unpacked BCD, if you see the lower 4 bits of the number, it represent a BCD number here. So that rest of the bits are 0. So this here in this the lower 4 bits of the number, it represents what, a BCD number. This is a BCD number, and remaining higher 4 bits are zeros, all zeros. This is a unpacked BCD number. Okay, and also here if you see for a number 9 it is 9కి ఇలా అన్ప్యాక్డ్ BCD. అదే 5 అనే దానికి అన్ప్యాక్డ్ BCD ఏంటి 400101. అంటే 5 అంటే ఏం రాస్తాం, 0101 రాస్తాం, ముందట 4 zeros పెట్టుకుంటాం. అలా పెట్టుకుంటే అది అన్ప్యాక్డ్ BCD అన్నట్టు. ఇప్పుడు 9 అంటే ఏంటి 1001, ముందట ఒక 4 zeros పెట్టుకుంటే ఇది ఏమవుతుంది 9కి అన్ప్యాక్డ్ BCD నెంబర్ అనమాట ఇది. అంటే ఎందుకంటే మనకి BCD అనేది ఏంటి, ఈ టేబుల్లో చూస్తే మనకి ఈ టేబుల్లో ఏముంది, BCD నెంబర్స్ ఓన్లీ 0 to 9 డిజిట్సే ఉంటుంది, అంతకుమించి A to F అవి ఉండదు. సో BCDలో ఓన్లీ 0 to 9 మాత్రమే ఉంటాయి డిజిట్స్. ఓకే, సో ఇది అన్ప్యాక్డ్ BCD. అదే ప్యాక్డ్ BCDలో ఏమవుతుంది అంటే, ఇన్ ప్యాక్డ్ BCD మనకి సేమ్ ఇక్కడ ఎలా అయితే లోయర్ 4 bits zeros రిప్రజెంట్ చేసామో, ఇక్కడ లోయర్ 4 bitsని అలా రిప్రజెంట్ చేయము. అలా రిప్రజెంట్ చేయకుండా ఏం చేస్తామంటే మామూలుగా ఏదైనా లైక్ 1 is లోయర్ 4 bits అండ్ 1 is అప్పర్ 4 bits అలా తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0101 1001. ఇది ఏంటంటే ప్యాక్డ్ BCD ఫర్ 59H అంటే 5కి 0101, 9కి ఏంటి 1001. సో ఈ నెంబర్ దేనికి ప్యాక్డ్ BCDకి అనమాట. ఇది ఎంత 1 byte ఆఫ్ మెమరీ తీసుకుంటుంది స్టోర్ చేయడానికి BCD ఆపరెంట్స్. ఓకే, సో అండ్ ఆల్సో ఏంటంటే ట్వైస్ యాజ్ ఎఫిషియెంట్ ఫర్ స్టోరింగ్ డేటా. అన్ప్యాక్డ్ BCDతో కంపేర్ చేస్తే ఎఫిషియెంట్ అనమాట స్టోరింగ్ డేటాలో. ఓకే, సో కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ 2 నెంబర్స్ యాడ్ చేస్తే, ప్యాక్డ్ BCD నెంబర్స్ని 2 నెంబర్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ వచ్చేసి మళ్ళీ BCD నెంబర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తాము, చూడండి. లైక్ మూవ్ A,17H యాడ్ A,28H అని రాస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి రిజల్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ 2 నెంబర్స్ ఎంత వస్తుంది 3FH సంథింగ్ వస్తుంది. ఇదేంటి, ఇట్ ఈస్ నాట్ ఏ BCD. ఎందుకంటే మనకి BCDలో Fలో అవి ఏమి ఉండవు, ఓన్లీ 0 to 9 డిజిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ ఏ BCD నెంబర్. సో ఇది BCD నెంబర్ కరెక్షన్ అవ్వాలి, ఎందుకంటే BCD నెంబర్లో ఏంటి ఓన్లీ 0 to 9 మాత్రమే ఉంటుంది డిజిట్స్. సో అది మళ్ళీ BCDగా కన్వర్ట్ అవ్వాలి అంటే ఏం చేయాలంటే ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయాలి అంటే వీ మస్ట్ యాడ్ 6, దట్ ఈస్ 0110. సో టు ద లో డిజిట్. అంటే ఇప్పుడు ఇక్కడ 3F ఉంది కదా, దీనికి 3Fకి మనం 6 యాడ్ చేసినాం అనుకో, ఎంత వస్తుంది 45. సరిపోయింది కదా ఇప్పుడు, ఎందుకంటే
17 ప్లస్ 28 ఎంత 45H. సో 17 ప్లస్ 20 ఎంత 48. సో 45 అనేది రావాలి అంటే 0110 6ని యాడ్ చేయాలి మనం. 0110ని రిజల్ట్కి యాడ్ చేస్తే మనకు అప్పుడు ఇది కరెక్షన్ అనేది జరుగుతుంది. సో ప్యాకెట్ బీసీడీ అవుతుంది. సో అండ్ దీనికోసం ఇలా మరి మైక్రో ప్రాసెసర్లో ఎలా కరెక్షన్ చేస్తాము అంటే ఈ ప్రాబ్లమ్ని ఒక డిఏ ఇన్స్ట్రక్షన్ ద్వారా కరెక్షన్ చేస్తామన్నమాట. సో దాని గురించే మనం ఇక్కడ డిఏ ఇన్స్ట్రక్షన్ తెలుసుకుంటాం. డిఏ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డెసిమల్ అడ్జస్ట్ ఫర్ అడిషన్ అంటాం అనమాట. డిఏ ఇన్స్ట్రక్షన్, ఈ డెసిమల్ అడ్జస్ట్ ఫర్ అడిషన్ అనే ఇన్స్ట్రక్షన్ ఓన్లీ మనకి అడిషన్ ఆపరేషన్ తర్వాతనే పనిచేస్తుంది. అదే ఒక ఇంక్రిమెంట్ ఆపరేషన్ తర్వాత నువ్వు ఏ అని పెట్టినావు అనుకో పనిచేయదు. ఓన్లీ డెసిమల్ అడ్జస్ట్ ఆపరేషన్ ఎక్కడ వర్క్ చేస్తుంది మనకి, ఒక అడిషన్ ఆపరేషన్ చేసిన తర్వాత డిఏ ఇట్లా దీనికి రాయడం కూడా ఎలా రాస్తామంటే ఏ అని రాస్తాం అంతే. దీనికి ఒకటే సింగిల్ ఆపరెండ్ ఉంటుంది. అలా రాసినప్పుడే మనకి వర్క్ చేస్తుంది అనమాట డిఏ ఇన్స్ట్రక్షన్. ఇది మైక్రో ప్రాసెసర్లో ఆటోమేటిక్గా మనకి కరెక్షన్ అనేది చేస్తుంది, బీసీడీ కరెక్షన్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తున్నారు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి, లైక్ మూవ్ ఏ కామా #47H, మూవ్ బి కామా #25H, ఇలా 2 నెంబర్స్ని యాడ్ చేసినారు. యాడ్ చేస్తే యాడ్ ఏ కామా బి అన్నారు. హెక్సాడెసిమల్లో యాడ్ చేస్తారు. యాడ్ చేస్తే ఎంత వచ్చింది మీకు ఈ రెండింటిని 6CH వచ్చింది. అడ్జస్ట్ ఫర్ బీసీడీ అడిషన్ అనే ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయినాక 72 వచ్చేసింది. అంటే ఈ అడిషన్లో మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు రిజిస్టర్ ఏలో మనకి ఏముంటుంది 72H ఉంటుంది. అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బీసీడీ నెంబర్, ఇది బీసీడీ నెంబర్ కాదు. కాబట్టి దీన్ని డెసిమల్ అడ్జస్ట్ అనేది ఎలా చేస్తాము అంటే 0110 అనేది మనం యాడ్ చేయాలి. అది లోయర్ 4 బిట్స్కి యాడ్ చేయాలా, అప్పర్ 4 బిట్స్కి యాడ్ చేయాలా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో లోయర్ 4 బిట్స్కి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం 0110 యాడ్ చేసాం కాబట్టి మనకు అది వచ్చింది 72. ఏమంటారు నార్మల్గా దీనికి యాడ్ చేస్తే మనకు 72H వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, లోయర్ 4 బిట్స్కి యాడ్ చేయాలా, అప్పర్ 4 బిట్స్కి యాడ్ చేయాలా. 6 అనే నెంబర్ 0110 అనేది ఎక్కడ డిపెండ్ అవుతుందంటే, ఇఫ్ ద లోయర్ 4 బిట్స్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 9 ఉంటే అప్పుడు మనం లోయర్ 4 బిట్స్కి 0110 యాడ్ చేయాలి. ఒకవేళ అప్పర్ 4 బిట్స్ గ్రేటర్ దాన్ 9 ఉంటే అప్పర్ బిట్స్కి 0110 యాడ్ చేయాలి. అప్పుడు మనకు అది కరెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. సో నార్మల్గా మనం దాని కరెక్షన్ కోసం బీసీడీ నెంబర్స్ని తీసుకున్నప్పుడు రావాలి మనకి అవుట్పుట్ అంటే కంపల్సరీ మనం ఇక్కడ మూవ్ ఏ కామా 47 ఇలా రాసి అడిషన్ రాసి ఏ అని రాయాలి. డెసిమల్ అడ్జస్ట్ ఫర్ అడిషన్ ఈ ఇన్స్ట్రక్షన్ రాస్తేనే నీకు ఒక బీసీడీ నెంబర్ అనేది వస్తుంది. లేకపోతే నీకు రిజల్ట్ నార్మల్ హెక్సాడెసిమల్లోనే వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్లో ఇది కూడా ఒకటి చెప్పాడు వాడు, బీసీడీ, ప్యాక్డ్, అన్ప్యాక్డ్, డిఏ ఇన్స్ట్రక్షన్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఇవి కూడా మీరు తెలుసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు చూడండి, ఒక 5 బీసీడీ డేటా ఐటమ్స్ని తీసుకున్నాడు, మెమరీ లొకేషన్స్లో వేశాడు. అండ్ వేసి ఏం చేయమని చెప్పాడు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్, ద రిజల్ట్ మస్ట్ బీ ఇన్ బీసీడీ అంట. ఈ ప్రోగ్రామ్ చూడండి మీకు అర్థమైపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ అన్సైన్ నెంబర్స్, సబ్ట్రాక్షన్. సో ఫస్ట్ మనకి అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి ఫస్ట్ అడిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్కి సింటాక్స్ ఎలా రాసుకుంటున్నాం చూడండి, దట్ ఈస్ సో హియర్ ఇన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 unsigned numbers, here we are having the syntax, that is subtraction with borrow. Here SUBB means subtraction with borrow. In any devices we will be having 2 instructions, that is subtraction instruction and subtraction with borrow instruction. But in 8051 microcontrollers we are having only one instruction, that is subtraction with borrow, SUBB. This SUBB instruction. So then syntax వచ్చేసి SUBB A comma source. ఏ అంటే అక్యుములేటర్లో ఏముంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ సోర్స్ మైనస్ క్యారీ. ఇది మనకి అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే క్యారీ 0 అనుకో ఏ మైనస్ సోర్స్ అంతే, క్యారీ 1 అనుకో ఏ మైనస్ సోర్స్ మైనస్ 1 అనమాట. సో సబ్ట్రాక్షన్ అనే ఇన్స్ట్రక్షన్ లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ విత్ బారో ఉంది, అదొకటే ఉంది కాబట్టి, సో సబ్ట్రాక్షన్ విత్ బారో ఒకటే ఉంది కాబట్టి క్యారీ 0 అన్న అవ్వచ్చు 1 అన్న అవ్వచ్చు. కాబట్టి రెండు ఉంటాయి మనకి. అంటే సో సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈక్వల్స్ టు 0 ఒక మోడల్, అండ్ సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. సో ఇప్పుడు ఇందులో చూస్తే మనం సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈక్వల్ టు 0లో చూస్తే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకేంటి యాడర్ సర్క్యూటరీ ఉంటుంది. అంటే సబ్ట్రాక్టర్ సర్క్యూటరీ అనేది ఏముండదు స్పెషల్గా 8051లో. యాడర్ సర్క్యూట్లోనే మనం ఏం చేస్తాము,
రిజల్ట్ టూస్ కాంప్లిమెంట్ చేసేస్తే మనకి సబ్ట్రాక్షన్ అనేది వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఏం చేయాలి, దానికి స్టెప్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ ద సబ్ట్రహెండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఎలా ఉందంటే ఇక చూడండి, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఏమంటున్నాడు, టేక్ ద టూస్ కాంప్లిమెంట్ ఆఫ్ సబ్ట్రహెండ్. అంటే పైన మైన్యూఎండ్, ఈ కింది సబ్ట్రహెండ్. ఈ కింద దానికి టూస్ కాంప్లిమెంట్ ఫామ్ రాసినాడు. రాసిన తర్వాత యాడ్ ఇట్ టు ద మైన్యూఎండ్. సో ఈ రెండు కలిపి మనం యాడ్ చేయమని చెప్పినాడు. సో అందుకే ప్లస్ చేసినాం. యాడ్ చేసినాక తర్వాత ఏమన్నాడు, ఇన్వర్ట్ ద క్యారీ అన్నాడు. సో క్యారీ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే దాన్ని ఇన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 0. క్యారీ జీరో అంటే రిజల్ట్ పాజిటివ్. క్యారీ 1 వచ్చింది అనుకో, ఇన్వర్ట్ చేసినాక అది రిజల్ట్ నెగిటివ్ అనమాట. సో ద రిజల్ట్ విల్ బీ నెగిటివ్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్నది అని అర్థం. ఓకేనా. ఇక్కడ క్యారీ 1 వచ్చింది కాబట్టి దాన్ని ఇన్వర్ట్ చేస్తే ఎంత వచ్చింది, 0 వచ్చింది. 0 అంటే ఏంటి, ద రిజల్ట్ విల్ బీ ఇన్ పాజిటివ్ ఫామ్. ఇలా మనం సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు 0 అనే ప్రాసెస్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఏం లేదు, జస్ట్ 3f అనే వాల్యూ ఏలో మూవ్ చేసినాం, 23 అనే వాల్యూ 23 అనేది R3లో మూవ్ చేసినాం. సబ్ట్రాక్షన్ విత్ బారో A, R3 అని అన్నాము. ఇక్కడ సోర్స్ది సో 3fని బైనరీలో రాసుకున్నాము, 23ని కూడా బైనరీలో రాసుకొని ఏం చేసినాము, కింద సబ్ట్రహెండ్కి టూస్ కాంప్లిమెంట్ తీసి యాడ్ చేసాము, వచ్చిన క్యారీని ఇన్వర్ట్ చేసాము. అంతే ప్రొసీజర్. ఇదేంది, సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0. వెన్ క్యారీ ఈజ్ ఈక్వల్ 0. సేమ్ అలానే సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు ఏమవుతుందంటే, క్యారీ 1 అంటే ఏంటి, వీ హ్యావ్ టు క్యారీ 1 అంటే మనం టోటల్ రిజల్ట్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి కదా. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ సింటాక్స్లో ఏం చేసాము, ఏ మైనస్ సోర్స్ మైనస్ క్యారీ 0 ఉన్నప్పుడు ఏ మైనస్ సోర్స్ చేస్తాం. అదే క్యారీ 1 అయినప్పుడు ఏ మైనస్ సోర్స్ మైనస్ 1 అంటే టోటల్ రిజల్ట్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి మనం ఇక్కడ. అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. సో సబ్ట్రాక్షన్ విత్ బారో వెన్ క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అన్నప్పుడు ఈ ప్రోగ్రాంలో చూసినా కూడా, ఈ ప్రోగ్రామ్ అయినా సరే చూడండి, చూస్తే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 62H ఏలో లోడ్ చేసాం, 96 ఏలో లోడ్ చేసాము. లోడ్ చేసిన తర్వాత రిజల్ట్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత వస్తుంది మనకి, 27H వచ్చింది రిజల్ట్. అంటే 27H అంటే ఏంటి, ఇక్కడ మనకి దీని టూస్ కాంప్లిమెంట్ తీసుకుంటాం కదా, 96Hని టూస్ కాంప్లిమెంట్ తీసుకుంటాము. సేమ్ ఈ ఎగ్జాంపుల్లో అయినా చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాం, 4Cని ఏలోకి వేస్తున్నాం, 6Eని ఏలోకి వేస్తున్నాం. సో 6Eకి టూస్ కాంప్లిమెంట్ తీసుకుంటున్నాం, ఇది టూస్ కాంప్లిమెంట్ తీసుకున్నాం. సో సబ్ట్రహెండ్కి టూస్ కాంప్లిమెంట్ తీసి మైన్యూఎండ్కి యాడ్ చేసాం, వచ్చింది. ఇక్కడ క్యారీ ఏమొచ్చింది, 0 వచ్చింది. దీన్ని ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, క్యారీ 1 అవుతుంది. సో క్యారీ 1 అంటే రిజల్ట్ విల్ బి నెగిటివ్ టూస్ కాంప్లిమెంట్ ఫామ్లో ఉన్నట్టు అనమాట. అలా సో ఏ ప్రోగ్రామ్ అయినా మీరు తీసుకోండి, ఇలా అనలైజ్ చేయాలి. ఇది సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. అండ్ కమింగ్ టు ద మల్టిప్లికేషన్లో ఏంటంటే బైట్ బై బైట్ మల్టిప్లై చేస్తుంది మనకి 8051లో. సో మల్టిప్లికేషన్ సింటాక్స్ ఇదనమాట, MUL స్పేస్ AB అని ఉంటుంది. AB పక్కనే ఉంటుంది అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి సింటాక్స్, MUL స్పేస్ AB అంటే A ఇంటూ B అనేది జరుగుతుందనమాట. ఓకేనా. రిజల్ట్ అనేది రెండిట్లో స్టోర్ అవుతుంది, B రిజిస్టర్లో A రిజిస్టర్లో స్టోర్ అవుతుంది. ఇది ఒక చిన్న ప్రోగ్రామ్. ఏలోకి 25H లోడ్ చేసాం, బీలోకి 65 లోడ్ చేసాం, MUL AB అన్నాం, మల్టిప్లికేషన్ ఆఫ్ AB అంటే అయిపోతుంది అంతే. ఇలా బైట్ బై బైట్ మల్టిప్లై చేస్తుంది. ఏ బీలో స్టోర్ అయిన వాల్యూస్ ఇలా స్టోర్ అవుతుంది. మళ్ళీ AB మల్టిప్లై అయిన తర్వాత రిజల్ట్ ఏలో లో బైట్ స్టోర్ అవుతుంది, బీలో హై బైట్ స్టోర్ అవుతుంది అనమాట. అలా సేమ్ అలానే డివిజన్ ఇన్స్ట్రక్షన్కి కూడా చూడండి, డివిజన్ ఆఫ్ 2 నెంబర్స్. దాని సింటాక్స్ ఏం లేదు, DIV స్పేస్ AB అంటాం, డివిజన్ AB అంటాము. దీంట్లో సేమ్ అలానే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూడండి. 95 ఏలో వేసాం, 10 బీలో వేసాం, డివిజన్ AB అంటాం, అయిపోతుంది. సో ఇక్కడ డివిజన్ AB అన్న తర్వాత క్వశ్చంట్ వచ్చేసి ఏలో స్టోర్ అవుతుంది, రిమైండర్ వచ్చి బీలో స్టోర్ అవుతుంది. ఇక్కడ రాసాం చూడండి, న్యూమరేటర్ అంటే ఏలో న్యూమరేటర్, బీలో డినామినేటర్ ఉంది, దాంట్లో వచ్చే క్వశ్చంట్ ఏలో స్టోర్ అవుతుంది, రిమైండర్ బీలో స్టోర్ అవుతుంది. ఇది మనం డివిజన్ ఆపరేషన్ అనమాట. సో దీంతో మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కంప్లీట్ అయినాయి ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నేను లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్తాను. ఓకేనా.